ఇగో చూస్తుర్రా కాఫీ ఎచ్కోడి అని. అదేదో నాకు గూడా పలకనీకైతే వస్తలేదు. మీకు పలకనీకొస్తే కమెంట్ అయితే చేయండి. అక్కడ నుంచి పోతుంటే జపనీస్ కాఫీ అని చెప్పి ప్రమోషన్ అని చెప్పి మాకైతే ప్లమ్ కేక్ అయితే ఇచ్చిండు. ఆ కేక్ చూడంగానే టేస్టీ అనిపించింది. సరే లోపల పోయి చూద్దాము అని చెప్పి వచ్చేసిన. ఇక మా ఆయనకైతే కాఫీ ఇష్టం కదా అని చెప్పి ఆయన హాట్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేసిండు. ఎప్పుడు అదేనా కాఫీ ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేయవా అని అంటే సరే అని హాట్ చాక్లెట్ ట్రై చేసిండు. అంతలోపు వాళ్ళు చేసిచ్చేలోపు సరే చూద్దామని చెప్పి వచ్చిందనమాట. కేక్, ప్లమ్ కేక్, స్ట్రాబెర్రీ కేక్ ఇట్లా అన్నీ చిన్న చిన్న అంటే కేక్ పీసెస్ లాగా ఎట్లున్నాయి చూడండి. కానీ మస్తు మస్తు కాస్ట్లీ ఉన్నాయి. ఒక చిన్న ఫ్రూట్ కేక్ చూస్తురా, గది ఎంత బుడ్డిగా ఉంది. అది 25 దిరాములంట. ఇగో ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది 109 అంట. ఈ పైన చిన్న కప్పు 23 అంట. మస్తు కాస్ట్లీ అవుతుంది కానీ సరే హాట్ చాక్లెట్ అయితే గదే నార్మల్ రేటే అనమాట. అన్నీ కూడా 15-20 మధ్యలోనే ఉంటాయి. ఈ దుబాయ్లో ఎక్కడ కాఫీ తాగాలన్నా కానీ 15-20 మధ్యలో అయితే తాగాల్సిందే. స్టార్ బక్స్ అయినా ఎక్కడైనా సరే సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇక కొత్త వెరైటీ కదా, కొంచెం కాఫీ ట్రై చేద్దామని ఆయనైతే తాగుతున్నాడు. ఇక నేను అంతలోపు ఈ జపానీస్వి ఏం కొత్త కొత్త వెరైటీలు ఉన్నాయని చెప్పి ఐస్ క్రీమ్లు అయితే చూద్దామని తీసిన. ఇవన్నీ కూడా ఫ్రూట్ ఎగ్జాక్టెడ్ అనమాట. ఇట్లా ఓపెన్ చేసి చూడంగానే ఫ్రూట్తోని తయారైనవి అని చెప్పి ఉంది. ఇక చూస్తురా వెరైటీ వెరైటీ ఫిష్, చాక్లెట్ ఫ్లేవరు అన్నీ ఏమేమో ఉన్నాయి రకరకాలుగా. పేర్లు అయితే మనకు తెలియవు కానీ ఇగో చూడు టాకీ కొంచ్రీ అని ఏమో ఉంది. కుక్కీవి క్రంచీవి ఇవి. ఆ లోపల జపనీస్ భాషలో ఉంది. ఇక బాగానే ఉందిలే. అంతలోపు ఆమె అయితే హాట్ చాక్లెట్ అయితే తయారు చేస్తుంది అని చెప్పి గిట్లా చూస్తున్నా అనమాట అన్నీ. వాళ్ళు ఇంకేమైనా చాక్లెట్ ఏమైనా కావాలా లేకపోతే ప్లమ్ కేక్ ఏమైనా కావాలా అని అడిగిరు. ఇక వద్దులే కాఫీ అయితే తయారు చేయండి మీరు, హాట్ చాక్లెట్ అయితే తయారు చేయండి అని చెప్పి మస్తు నీట్గా మెయింటైన్ చేస్తారు. కొత్త షాపు కొత్తదని కాదు, ఎక్కడ పోయినా కానీ దుబాయ్లో ఇంతే నీట్ మెయింటైన్ చేస్తారు. ఆమె ఎంత బాగా చేస్తుంది చూడండి హాట్ చాక్లెట్. అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది. లోపట అసలు కాఫీ షాప్ అంటేనే ఆ స్మెల్ డిఫరెంట్ ఉంటుంది. నాకు స్మెల్ ఇష్టం కానీ కాఫీ అంతా కాదు. దాన్ని చూడడానికి లుక్ బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. ప్రతి దగ్గర కూడా వైట్ కప్ ఇస్తారు సిరామిక్ది, ఇక్కడ బ్లాక్ కప్ ఇచ్చారనమాట. అదే చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. ఇక్కడ ఏదో కేక్ మీద వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే కోసం అని చెప్పి. ఎంత సన్నగా రాస్తుంది చూడండి హ్యాపీ బర్త్డే అని చెప్పి. సన్నగా అంటే సన్నగా ఎంత క్లీన్గా ఉంది. ఇది కూడా పిస్తాచు ఫ్లేవర్ కేక్ అంట. ఫ్రూట్ పైన పిస్తాచు ఫ్లేవర్ కేక్ అని చెప్పారు. ఇక సరే అని చెప్పి ఆడ కొన్ని అయితే మౌల్స్ ఉన్నాయి. ఇవి తినేవా కావా అని చెప్పి చూసిన అనమాట. తినే కావు, జస్ట్ మనకి ఎట్లా అంటే వచ్చి ఇగో ఈ రకంగా ఉంటాయి అని చెప్పి చూపించడానికి అక్కడైతే పెట్టారు. ఈ లోపు మా హాట్ చాక్లెట్ అయితే రెడీ అయింది. మా ఆయన అయితే మంచి కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఇక ఫ్రీ వైఫై కదా ఎట్లయినా మాల్ అని ఇక చూడండి చూస్తుంటారా. టచ్ చేసి చూసిన నేను అవి తినేటివి కావు, అందుకని చేయి పెట్టిన. లేకపోతే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌస్ వేసుకొని ముట్టుకోవాలి. అవన్నీ సీల్డ్. ఇంకా చూసిరా హాట్ చాక్లెట్ ఎంత బాగుందో చూడడానికి. స్మెల్ కూడా అంతే బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ లోపు అట్లనే నేను కూడా చిన్నగా పోయి ప్లమ్ కేక్ అయితే ట్రై చేసిన. ఇగో ఇట్లా ఐస్ క్రీమ్ లాగా ఉంది ప్లస్ ప్లమ్ కేక్. ఇది ఎంత అనుకుంటారు, 35 దిరామ్స్ అంటే దగ్గర దగ్గర మనకు ప్రైస్లో 700 దిరామ్లు. బట్ ఓకే, అది టేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి తిననీకి మన జపాన్ అయితే పోయలేము. వీడికి వచ్చినాయి మనం టేస్ట్ చేస్తే సరిపోతుంది అన్నట్టు ట్రై చేసిన అనమాట. ఇక ఇట్లనే నా యూట్యూబ్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.